ఓకే, మనం వాక్యంలోనికి వెళుతున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని మాటలు మనం నేర్చుకుపోతున్నాం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 24వ వాక్యము నుండి మనం నేర్చుకుందాం. నేను అన్యజనుల నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశముల నుండి సమకూర్చి మీ స్వదేశములోనికి మిమ్మల్ని రప్పించేదరు. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలమును జల్లుదును. మీ విగ్రహము వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగు చేసేదను. రాతి గుండె మీ నుండి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చేదను. నా ఆత్మ మీ యందు ఉంచి నా కట్టడలను అనుసరించు వానిగాను నా విధులను గైకొని వానిగాను మిమ్మలను చేసేదను. చాలు, చాలా చక్కటి విషయాలు దేవుడు మనతో మాట్లాడబోతున్నారు. ఈరోజు అంశం ఏంటంటే పెంతెకోస్తు పండుగ. పెంతెకోస్తు పండుగ. యేసు ప్రభువారు పునరుద్ధానుడైన తర్వాత 50వ రోజుని పెంతెకోస్తు పండుగగా చెప్పుకుంటూ వస్తారు. మరి నేటి దినాల్లో ప్రపంచమంతా ఈ పెంతెకోస్తు దినాన్ని ప్రార్థనా దినోత్సవముగా దీన్ని ఆచరించడం జరుగుతుంది. ఈ పెంతెకోస్తు దాని గురించి బైబిల్ గ్రంథంలో భక్తులైనటువంటి వారు ప్రవచించినట్లు కొన్ని వాక్య ఆధారాలు మనకు కనిపిస్తున్నాయి. యోవేలు ప్రవక్త యోవేలు గ్రంథములో 2వ అధ్యాయం 28-29 వచనాలు అంటాడు, అంత్యదినములలో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. ఇక్కడ ఒక ప్రవచనం మనకు కనిపిస్తుంది. యెహెజ్కేలు కూడా చెబుతున్నాడు తన వాక్యంలో రాస్తూ, నా ఆత్మను నీ మీద కుమ్మరిస్తాను అని చెబుతూ ఉన్నాడు. యెషయా ప్రవక్త కూడా నీతిమంతుని మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అనేటువంటి ఒక వాగ్దానములు ఇంకా నెరవేర్చబడినట్లుగా మనం చూస్తున్నాం. అలాగని యేసు ప్రభువారు కూడా నేను వెళ్ళకపోతే మీ యొద్దకు ఆదరణకర్త రాడని, నేను వెళ్ళుట మీకు ప్రయోజనకరమని యేసు ప్రభువారు కూడా చెబుతూ జరుగుతుంది. లూకా సువార్త 24వ అధ్యాయములో, యోహాను సువార్తలో. ఇలాగున అనేక మంది ప్రవక్తలు చెప్పినటువంటి ప్రవచనాలు నెరవేర్చే ఈ పెంతెకోస్తు పండుగ కాబట్టి ఆ రోజుల్లో వారు పొందుకున్నటువంటి పరిశుద్ధాత్మ ఈ రోజుల్లో మనము కూడా పొందుకోవాలంటే మనం ఏం చేయాలో వాక్యాల నుండి మనం ధ్యానం చేద్దాం. ఈ పరిశుద్ధాత్మ మనం పొందుకోవాలంటే ఏం చేయాలో బైబిల్లో కొన్ని విషయాలు మనము ధ్యానము చేద్దాం. దీనికి ముందుగా మనం చదువుకున్నటువంటి వాక్య భాగము నుంచి నేను కొంత వివరణ మీకు ఇవ్వటానికి నేను ఆశపడుతున్నాను. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క జనాంగమైనటువంటి వారు వారి యొక్క తప్పిదాలు బట్టి దేవుడు వారిని శిక్షిస్తూ ఆయా ప్రాంతాలలో వారిని చెదరగొట్టడం జరిగింది. ఈ చెదరగొట్టబడినటువంటి ఈ ఇశ్రాయేలుని మరలా దేవుడు అన్ని జనుల నుండి నేను మిమ్మల్ని తోడుకొని వస్తాను అనే విషయాన్ని ఇక్కడ చెబుతున్నారు. మళ్ళీ మీ స్వదేశములోనికి నేను మిమ్మల్ని రప్పిస్తానని చెబుతున్నారు. మీ అపవిత్ర యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలములను చల్లుదును
అన్నాడు. అంటే ఆయా ప్రజల్లోనికి వెళ్ళి ఏమైపోయారంటే చెదరగొట్టబడ్డారు. కాబట్టి ఆయా అన్యజనులు వారు జీవించినంత కాలము వారి జీవితాల ద్వారా లేకపోతే వారి ప్రవక్తల ద్వారా వచ్చినటువంటి ఆ దోషం ఏదైతే ఉందో దానిని మరలా దేవుడు ఏం చేస్తానంటే శుద్ధ జలముల చేత నేను మిమ్మలను శుద్ధులుగా చేస్తాను అన్నాడు మొదటి మాట. ఆ తర్వాత క్రిందకు వచ్చేసరికి ఏమంటున్నాడంటే నూతన స్వభావమును నూతన హృదయమును మీకు ఇస్తాను, నూతన స్వభావమును నేను మీకు కలుగు చేస్తాను. రాతి గుండె మీలోని తీసివేసి మాంసపు గుండెను నేను మీకు ఇస్తాను అని చెప్పాడు. అంటే దేవుని యొక్క పిల్లలు అనేటువంటి వారు దేవుని మాటను ధిక్కరించడానికి గల కారణం ఏమిటంటే వారు దేవుని మాటకు విధేయత లేకుండా జీవించడానికి గల కారణం ఏమిటంటే వారి హృదయము రాతి గుండెగా ఉండటమే. అందుకు దేవుడు ఏం చేయబోతున్నాడంటే ఆ రాతి గుండెను తీసివేస్తాను, నేను మీకు మెత్తని హృదయమైనటువంటి మాంసపు హృదయాన్ని నేను మీకు ఇస్తాను అని దేవుడు చెబుతున్నాడు. ఇక మూడోదిగా మనం చూసినట్లయితే అక్కడ చెప్తున్నటువంటి మూడవ మాట ఏమని చెప్తున్నాడు, ఆత్మను మీ యందు ఉంచి నా కట్టలను అనుసరించవనగా నా విధులను గైకోని వానికి మిమ్మలను చేస్తాను. అంటే దేవుని ఆత్మ ఎప్పుడైతే ఎవరిలో ఉంటుందో వారు దేవుని యొక్క కట్టడలను లేక ఆజ్ఞలను గైకొనే వారుగా ఉంటారు. ఇక్కడ మూడు విషయాలని బైబిల్ మనకు బోధిస్తూ ఉంటుంది. మూడు విషయాలు మనకు బైబిల్ బోధిస్తుంది. కనుక మనం చెదరగొట్టబడి అన్యజనులకు వెళ్ళినప్పుడు అక్కడ జీవిస్తున్నటువంటి జీవితం ద్వారా వచ్చేటువంటి దోషకృత్యం ఏదైతే ఉందో అది దేవుడిచ్చేటువంటి శుద్ధ జలముల చేత శుద్ధి చేయబడుతుంది, అపవిత్రత పోతుంది. రెండోది మన యొక్క జీవితాల్లో ఉన్నటువంటి రాతి గుండె, కఠినమైన గుండె, దేవునికి వ్యతిరేకముగా ప్రవర్తించి దేవునికి విరోధముగా రూపించబడినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దేవుడు దానిని తీసివేస్తాను. ఇక దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మన దేవునికి వ్యతిరేకమైన జీవితాలు కలిగి మనం ఉండకూడదు. ఇక ఈ రెండో పని కూడా నేనే చేస్తాను. ఇక మూడోదిగా దేవుడు ఏం చేస్తానన్నాడు, నా ఆత్మను మీ యందు ఉంచి నేను మిమ్ములను నా ఆజ్ఞలను నా కట్టడలను గైకొని వారిగా నేను చేస్తాను. అంటే దేవుని ఆత్మ మనల్ని ఏం చేస్తుంది అంటే దేవుడిచ్చేటువంటి ఆజ్ఞలను దేవుడిచ్చేటువంటి కట్టడలను గైకొనేవాడిగా చేస్తుంది. ఈ ఆత్మ లేని వారు ఏం చేస్తారంటే దేవుని ఆజ్ఞలు మీరుతారు, దేవుని కట్టడలను మీరిపోతారు. అందుకు ఈరోజు మనకి దేవుని ఆత్మ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ఒక విశ్వాస జీవితంలో దేవుని ఆత్మ చాలా ప్రాముఖ్యమైనది. అందుకే ఆత్మ లేని వారు నా వారు కాదు. కనుక దేవుని పిల్లలుగా మనం ఉండాలి. రక్షణ పొందిన తరువాత ఈ రక్షణ పొందినటువంటి పిల్లల యొక్క జీవితాలలో వారు దేవుని ఆత్మను వారు సంపాదించుకోవాలి అంటే వారు ముందు చేయవలసింది ఏమిటి అంటే వారి పాపముల నుండి విడుదల పొంది వారు పరిశుద్ధపరచబడాలి. రెండవది వారు చేయవలసింది ఏమిటంటే వారి పాపకు కారణమైనటువంటి వారి హృదయము ఘోరమైనటువంటి వ్యాధి కలిగింది కాబట్టి ఆ కఠినమైనటువంటి ఆ హృదయాన్ని ఉన్నటువంటి దాన్ని తీసివేసి అక్కడ మాంసపు హృదయమును అంటే విధేయతను వినయము కలిగినటువంటి హృదయము ఆ స్థానంలోకి రావాలి. అప్పుడు మనము దేవుని యొక్క ఆత్మతో నింపబడి దేవుని ఆజ్ఞలను ఆయన కట్టడలను గైకొనేవారుగా అనుసరించి నడుచుకునేవారుగా మనం ఉండగలుగుతాం. లేకపోతే మనం నడవలేం. బైబిల్ మనకు బోధిస్తున్నటువంటి విశేషమైనటువంటి మాటలు కనుక ఈ ఆత్మ కొరకు ఈ దేవుని యొక్క ఆత్మను సంపాదించుకోవటానికి ఆనాడు ఆదిమ సంఘము వారు ఎంతో శ్రమలలో బాధలలో కష్టాల్లో కూడా
వారు ప్రార్థనతోనూ విశ్వాసముతోనూ నిరీక్షణతో వారు కనిపెట్టి దేవుని ఆత్మను వారు పొందుకున్నటువంటి శుభదినం అది. వారు పొందుకున్నటువంటి ఆ ఆశీర్వాదకరమైనటువంటి ఆ ఆత్మను మరి నేటి కాలము మనం కూడా పొందుకుంటే మనము కూడా ఖచ్చితంగా దేవుని యొక్క మార్గాలలో, దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞలలో, దేవుడు మనకిచ్చినటువంటి ఆ పరలోక భాగ్యాన్ని మనం సంపాదించుకునేవారుగా మన యొక్క ప్రయాణం సాగుతుంది, మన జీవితాలు బాగుంటాయి అని చెప్పేసి నేను మీ అందరికీ కూడా ప్రభుపక్షముగా నేను మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. అందుకే ఈ ఆత్మను గురించి అనేక మంది ప్రవచించినట్లుగా ఈ యొక్క వాక్యాలు మనం చూస్తున్నాం. యోవేలు అయితే అంటున్నాడు, అంత్యదినములలో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తా అని చెబుతున్నారు. ఎహెజ్కేలు చెబుతున్నాడు, నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను అని చెప్తున్నాడు. యెషయా చెప్తున్నటువంటి యెషయా ప్రవక్త చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. యేసుప్రభు వారు కూడా చెప్తున్నాడు పునరుత్థానుడైన తరువాత తన శిష్యులతో, నేను వెళ్ళకపోతే మీ యొద్దకు ఆదరణకర్త రాడని, నేను వెళ్ళుట మీకు ప్రయోజనకరమని చెబుతున్నాడు. అంటే ఈ పరిశుద్ధాత్మ మనకేం కలుగు చేస్తుందంటే ఎప్పుడు ఆదరణను కలుగు చేస్తుంది. మనం ఒకవేళ కృంగిపోతున్నప్పుడు, మన విశ్వాసతలో ఒకవేళ మనం బలహీనంగా ఉన్నప్పుడు మనం బలపరుస్తుంది, మనం లేవనెత్తుతుంది. మనం జారిపోకుండా పడిపోకుండా దేవుని పిల్లలుగా, మనం దేవుని యొక్క బిడ్డలుగా మనం సాగిపోవటానికి అది ఎంతో సహాయము చేస్తుంది అన్నమాట. అందుకే ప్రతి ఒక్కరూ కూడా మనము బాప్తిస్మలు తీసుకున్న తరువాత మనము ఆదరించబడటానికి మనకు ఒక ఆదరణకర్తను దేవుడు మనకు అనుగ్రహించాడు. కనుక ఆ ఆదరణకర్త మనల్ని ఏం చేస్తాడంటే ప్రతి విషయంలో మనల్ని చాలా చక్కగా ఆదుకుంటాడు. నీ కుటుంబాన్ని, నీ పిల్లలను, నీ ఆధ్యాత్మికుడి జీవితాన్ని ఆయన ఆదుకుంటాడు. నీవు పొందుకోవాల్సిన పరలోక వైభవాన్ని, ఆ దేవుని బిడ్డగా నువ్వు పొందుకోవాల్సినటువంటి ఆ దేవుని బిడ్డగా ఉండే అర్హతలను దేవునికి ఇస్తాడు. లేకపోతే అపవాది నిన్ను ఏం చేస్తాడంటే నేను అనేకమైన నానా విధమైనటువంటి శోధనలోనూ, బాధల్లోనూ, కష్టాలలో నేను పడవేసి ఈడ్చుకుని పోతాడు. ఈ ఆదరణకర్త మనకేం చేస్తాడంటే అనేక శోధనలు, బాధలు వచ్చినప్పుడు సాతాను మనం విడుచుకుని పోకుండా, సాతాను యొక్క మార్గంలో ఆలోచనలు మనం పడిపోకుండా, మనము సరైనటువంటి దేవుని మార్గంలో, తిన్నని మార్గంలో మనం ప్రయాణం చేసి మనం కోరుకున్నటువంటి పరలోకానికి మనల్ని చేర్చేదే ఈ యొక్క ఆదరణకర్త. కొన్ని మాటలు నేను మీకు ఈ పరిశుద్ధాత్మను గురించి, ఈ పరిశుద్ధాత్మను మనం కూడా పొందుకోవాలంటే ఏం చేయాలో, మనము కూడా ఏ విధముగా ఈ పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలో, ఈ పరిశుద్ధాత్మ చేత మనం ఆదరించబడాలో కొన్ని విషయాలు నేను వాక్యముల నుండి మీకు చూపిస్తాను. మొదటి మాటగా మనం చూసినట్లయితే ఈ పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలంటే మొదట మనకు కావాల్సింది ఏంటో తెలుసండి, పాప క్షమాపణ మనకు అవసరమై ఉంది. మన యొక్క జీవితాలలో మనందరము కూడా పాపులమే అనేటువంటి విషయాన్ని బైబిల్ మనకు తెలియజేస్తుంటుంది. ప్రతి ఒక్కరూ కూడా ఒక పాపముల నుండి మన యొక్క జీవితము అనేటువంటిది ప్రారంభించబడింది. కనుక మన జన్మతోనే మనము పాపులమై ఉన్నాం. ఈ పాపము ద్వారా వచ్చేటువంటి శిక్షా ఫలము మరణము. కనుక దీని నుండి తప్పించబడటానికి మనందరం కూడా ఏం చేయాలంటే మన పాపములు మనం ఎరిగి, మన పాపములను మనకు విమోచించేటువంటి దేవుని దగ్గరకు వచ్చి మన పాపములను దేవుని ఎదుట మనం ఒప్పుకోవాలి. మన పాపములను మనం దేవుని ఎదుట మనం ఏం చేయాలి, ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఇది మనం ఎప్పుడైతే మనం చేయటానికి ఇష్టపడుతున్నామో దేవుడు మనకు గొప్ప దీవెనను, గొప్ప ఆశీర్వాదములు దేవుడు ఇస్తాడు. అపొస్తలుల కార్యగ్రంథములు 2వ అధ్యాయము 38వ వాక్యాన్ని చదువుదాం. అపొస్తలుల కార్యగ్రంథము 2వ అధ్యాయము 38వ వాక్యం చదువుతున్నాం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు యొక్క నామమున బాప్తిస్మమును పొందండి. అప్పుడు మీరు
అది ఈ పరిశుద్ధాత్మ అనేటువంటి వరము ఎప్పుడు వస్తుంది? మనం పాపక్షమాపణ పొందినప్పుడు. అంటే ప్రతి ఒక్క బిడ్డలో పరిశుద్ధాత్మ అనేటువంటి ఆశీర్వాదమును దేవుడు మనకి ఇవ్వాలి. మనం పొందుకోవాలంటే అందరిలో దేన్ని తీసేసుకోవాలి? పాపము అనేటువంటి దాన్ని తీసివేసుకోవాలి. ఈ పాపము అనేటువంటి దానిని ప్రభువు నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలని నిన్ను పొందుకోనీయకుండా అవే నిన్ను దూరం చేస్తున్నాయి. దేవుడు తన పిల్లలకి కొన్ని ఆశీర్వాదములు దేవుడు ఇచ్చాడు. వాటిని దేవుని పిల్లలుగా మనం మార్చబడిన తర్వాత, దేవుని మార్గములకు మనకు వచ్చిన తర్వాత, తండ్రి మనకు ఏదైతే ఆశీర్వాదాలు ఇచ్చాడో దాన్ని పొందుకునేటువంటి వారుగా మన ప్రయాణం ఉండాలి. తల్లిదండ్రులు మనకు ఆస్తి ఇచ్చినప్పుడు ఆస్తిని మనకు ఎవరైనా రానికోకుండా ఆస్తికి ఎవరైనా అడ్డు తగిలితే మనం ఏం చేస్తాం? ఊరుకుంటామా? ఏమాత్రం ఊరుకోం. అన్నయ్య అయినా, అక్క అయినా, రక్త సంబంధులు ఎవరైనా, అలాగనే బయట వారైనా మనం ఏం చేస్తాం? వారి మీద పోట్లాడుతాం, అవసరమైతే కేసులు పెడతాం, అవసరమైతే కోర్టుకు కూడా వెళతాం. ఎందుకని? మన తల్లిదండ్రుల యొక్క ఆస్తికి మనము హక్కుదారులు కాబట్టి. కనుక దేవుని బిడ్డలుగా మనం మార్చబడిన తర్వాత దేవుని బిడ్డలకు కొన్ని వరములు లేక కొన్ని దీవులను లేక కొన్ని ఆస్తి దేవుడు ఇస్తున్నాడు. వీటిని దేవుని పిల్లలు ఏం చేయాలి అంటే దానిని సంపాదించుకునేటువంటి వారుగా మన యొక్క జీవిత విధానాలు ఉంచబడాలి. దాన్ని సంపాదించుకోవటానికి మనం ఏం చేయాలంటే ముందు మనలో ఉన్నటువంటి పాపాన్ని మనము తీసివేసుకుని పరిశుద్ధత కలిగిన పిల్లలుగా మనం ఉన్నప్పుడు ఈ పరిశుద్ధత కలిగినటువంటి దేవుని యొక్క పిల్లలలో దేవుని ఆత్మ అనేటువంటి దేవుని ఆశీర్వాదము మనం పొందుకోగలుగుతాం. ఇది మొదటి మాట. రెండవ విషయానికి వచ్చినట్లయితే మన పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలంటే మనం ఉపవాసం ఉండి మనం ఏం చేయాలన్నమాట? ప్రార్థనలు మనం చేయాలి. ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేసి ఆ పరిశుద్ధాత్మ కొరకు మనం కనిపెట్టుకోవాలి. వాక్యములుండి లూకాసు వార్త 3వ అధ్యాయము 21, 22 వచ్చిన చదువుదాం. యేసు ప్రభు వారు కూడా బాప్తిస్మను పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరువబడి ఆయన మీదకి దిగి వచ్చాను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు. చాలు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలంటే మనకు యేసు ప్రభు వారు మనం చెప్తున్న మాట ఏమిటంటే ఆయన బాప్తిసం తీసుకున్నాడు. ఆ తరువాత ఆయన ఏం చేస్తున్నాడంట? ప్రార్థనలు ఆయన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఆయన 40 దినాలు ఆయన ఏం చేశాడు? ఉపవాసం ఉండి ప్రార్థనలు చేశాడు. ఈ ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆకాశం తెరవబడింది. దేవుని యొక్క ఆత్మ పావురం వల్ల ఆయన మీదకి దిగి వచ్చింది అనే వాక్యమే మనకు చెబుతుంది. అయితే ఆ బలహీనుడిగా ఉన్నప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థనలో ఆయన సాగినప్పుడు ఆ 40 దినాల ఉపవాసములో ఆయన చాలా బలహీనుడిగా ఉన్నప్పుడు అపవాది ఆయన మీద యుద్ధం ప్రకటించారు. ఏమని ఆయన మీద యుద్ధం చేస్తున్నాడంటే ఇప్పుడు నీవు ఉపవాసము చేసి బలహీనుడిగా ఉన్నావు, ఇప్పుడు నీవు ఆకలితో ఉన్నావు కనుక ఇప్పుడు నువ్వేం చేయాలి అంటే నీకు ఆహారం అవసరమై ఉంది కాబట్టి ఆహారము కొరకు ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తిను. ప్రభు ఒకటే అన్నాడు, మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు మాట వలన బ్రతుకును. ఇది నువ్వు తెలుసుకో.
బైబిల్ మనకు బోధిస్తుంది. దేవుని ఆత్మ ఎవరిలైతే ఉంచబడుతుందో, ఎవరైతే పొందుకుంటారో, ఎవరైతే వారు ప్రార్థనా జీవితము కలిగి వారు జీవిస్తూ ఉంటున్నారో, అపవాది యొక్క శోధనలో వారు ఎక్కడ పడిపోరు. అపవాది యొక్క శోధనలు వారు జయించేవారుగా, ఎదిరించేవారుగా నిలబడి దేవుని కొరకు వాడబడేటువంటి ఘనమైన పాత్రగా ఉంటారు. అందుకే నువ్వు దేవుని బిడ్డగా నీవు వాడబడాలి, లేక దేవుని బిడ్డగా నీవు దేవుని యొక్క బిడ్డగా కొనసాగాలి అంటే కేవలం మనం ఒక బాప్తిస్తం తీసుకోవటమే కాదు, కానీ పాప క్షమాపణ పొందాలి. రెండవది మనము ఉపవాసం ఉండి ప్రార్థనలు మనం చేయాలి. ఈ చేయటం వలన మనకు వచ్చే ఆశీర్వాదం ఏంటంటే, దేవుడు ఏదైతే మనకు ఆ పరిశుద్ధాత్మను మనకి ఇచ్చాడో, మనకు తోడుగా ఉండి మనం నడిపించడానికి అది మనం పొందుకుంటాము. అది మనల్ని ఏం చేస్తుందంటే, ఇక్కడ బ్రతుకు కాలములోనూ శాశ్వత కాలములోనూ ఆ పరిశుద్ధాత్మను మనను దేవుని బిడ్డగా నడిపిస్తాడు. దేవుని బిడ్డగా నడుటను బట్టి మనకు వచ్చే ఆశీర్వాదం ఏమిటంటే, దేవుడు ఉండే స్థలములో మనం ఉండటానికి, దేవుడు మన కొరకు చిత్తపరిచిన ఆశీర్వాదములలో మనము కూడా పాలు పంపులు పొందేటువంటి యోగ్యత, ధన్యత మనకు కూడా కలిగి ఉండటానికి అవకాశం అనేది ఉంది. అలాగనే దేవుని పిల్లలుగా మనం ఉన్నప్పుడు మన యొక్క జీవితాల్లో ఎంతో సంతోషము, ఆనందం అనేది మనకు కలుగుతుంది. ఇది మనకు ఇవ్వటానికి ప్రభు ఏం చేశాడన్నమాట, మనను నడిపించడానికి దేవుడు ఒక ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించాడు. కనుక ప్రతి ఒక్కరూ దేవుని ఆత్మను సంపాదించుకొని, దేవుని ఆత్మ చేత మనం ఏం చేయబడాలన్నమాట, నడిపించబడే పిల్లలుగా రక్షించబడిన మనందరం కూడా ఉండాలి. అలా ఉన్నప్పుడు నువ్వేమవుతావంటే, నీవు త్రుట్టిల్లిపోకుండా, నువ్వు పడిపోకుండా, నువ్వు జారిపోకుండా, నువ్వు బలము కలిగి దేవుని బిడ్డగా నువ్వు నిలబడటానికి, సాగిపోవటానికి, అంతము వరకు దేవునిలో నువ్వు సాగిపోవటానికి ఆ పరిశుద్ధాత్మ నీకెంతో సహాయము చేస్తుంది అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆదిమ సంఘము అనేకమైన శ్రమలలో, అనేకమైన బాధలు వారు కలిగినప్పుడు ఆ సంఘము పడిపోకుండా, ఆ సంఘము పూర్తిగా దేవుని నుండి దూరము కాకుండా ఆ సంఘము నిలబడటానికి కారణం ఏమిటంటే, వారందరూ కూడా సమిష్టిగా కూడి ఏక మనసుతో వారందరూ ప్రార్థనలు వారు చేస్తూ వచ్చారు. ఆ ప్రార్థన చేటును బట్టి దేవుని ఆత్మ అనేటువంటి ఆశీర్వాదములను ఆ పెంతుకోస్త దినమందు వారు సంపాదించుకోగలిగారు. కనుక మనము కూడా దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదం మనం సంపాదించుకోవాలంటే దానికి ముందు మనం ఏం చేయాలో తెలుసండి, ఉపవాసం ఉండి దేవుని దగ్గర ప్రార్థనలు మనం చేయవలసిన అవసరత మన మీద ఉంది. అపొస్తలుల కార్యగ్రంథములో 1వ అధ్యాయము 14వ వచ్చిన భాగమును చదువుదాం. మీరందరూ ఏక మనసుతో ఎడతెగక ప్రార్థనలు చేస్తూ ఉన్నారంట. వీళ్ళందరూ కలిపి భారముతో ఆ భయంకరమైన పరిస్థితులలో సంఘము నిలబడి ఫలించటానికి, అపవాది యొక్క క్రియలను ఎదుర్కోవటానికి, దేవుని యొక్క అభిషేకమును వారు సంపాదించుకోవటానికి వారందరూ కలిసి ఏం చేస్తున్నారంట, ఏక మనసుతో వారు ప్రార్థనలు ఎడతెగక వారు చేస్తూ ఉన్నట్లుగా ఇక్కడ మనకు బైబిల్ చెబుతుంది. దాని సత్ఫలితముగా వారు చేసిన ప్రార్థన ఫలితముగా వారు ఎదురు చూపులకు దేవుడు ఏమి ఇచ్చాడంటే పరిశుద్ధాత్మని ఇచ్చారు. సంఘము వర్ధిల్లటానికి దేవుడు సహాయమును దయచేశాడు కదా. ఎంతమంది రక్షించబడ్డారు? 3,000 మంది రక్షించబడ్డారు. హల్లెలూయా. 5,000 మంది రక్షించబడుతున్నారు. చూడండి, ఎప్పుడైతే రక్షించబడిన వ్యక్తిగా ఒక బాధ్యత కలిగి సంఘక్షేమ అభివృద్ధి విషయాలలో కడుపు కట్టుకుని కేవలం మన కుటుంబ కొరకు, మన అవసరతల కొరకు, మన బాగోగుల కొరకే మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుని శరీరము అనేటువంటి సంఘము
దేవుని సంఘము అనేటువంటి క్షేమ అభివృద్ధిలో మన వంతు మనము కృషి చేయాలి, కష్టపడాలి. మనము కూడా సంఘ అభివృద్ధిలో నీ వంతు నీ సహకారము ఖచ్చితంగా అందించాలి. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే మన పరిశుద్ధాత్మను మనం సంపాదించుకోవాలి అంటే దేవుని వాక్యాన్ని మనము వినాలి. ఏం చేయబడాలి? దేవుని వాక్యాన్ని వినాలి. అపోస్తుల కార్యగ్రంథము 10వ అధ్యాయము 44వ వాక్యాన్ని చదువుదాం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచూ ఉండగా ఈ బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. ఎంత స్పష్టంగా చెప్పబడుతుంది చూడండి. పేతురు వాక్యం చెప్తున్నాడంట. ఆ వాక్యమును విన్నటువంటి వారందరి మీదకి ఏమొచ్చింది? మనము దేవుని వాక్యాన్ని హృదయపూర్వకముగా విశ్వసించాలి, వినాలి. దేవుని వాక్యము మనలోనికి రావాలి అంటే దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి? వినాలి. మన క్షేమం కొరకు, మన మేలు కొరకు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిన్ను బ్రతికించటానికి, నిన్ను క్షేమకరమైనటువంటి స్థితిలో నిన్ను నడిపించటానికి, నిన్ను చూడటానికి, వర్ధిల్ల చేయటానికి ప్రభు మనతో మాట్లాడుతున్నారు. కొంతమంది దేవుని మాటలకు విరోధముగా మనము మాట్లాడుతూ దేవునికి వాక్యమునకు, దేవుని వాక్యానికి విరోధముగా, శత్రువులుగా మనము మన మనస్సును సిద్ధం చేసుకోవటం జరుగుతుంది. అది ఏమాత్రము కూడా నీ జీవితానికి యోగ్యమైన ప్రవర్తన కానే కాదు. ఒకవేళ అలాంటి ఒక స్థితి ఉంది అంటే మనం రక్షించబడ్డాము, కానీ మన యొక్క హృదయము రాతి గుండెగానే ఉంది. ఇంకా మాంసపు హృదయము మెత్తన గుండె రాలేదు. ఎందుకని అంటే ఆ వాక్యము నిన్ను బాగు చేయటానికి, నేను అభివృద్ధి చేయటానికి దేవుడు నీతో మాట్లాడుతుంటే, అయ్యగారు ఇవాళ అచ్చంగా నాతోనే, నా మీదే మాట్లాడుతున్నారు, నా గురించి ఎవరో చెప్పారని మనం కక్ష పెంచుకోవటం అనేటువంటిది అది నీలో ఉన్న రాతి గుండె, మార్పు లేని జీవితమే. అందుకే వాక్యం మనకు బోధిస్తుంటుంది. వారు పరిశుద్ధాత్మను వారు పొందుకో ఉన్నారు అంటే వారు ఏం చేశారంటే దేవుని వాక్యాన్ని వారందరూ విన్నారు. విన్న వారందరూ కూడా వారు పశ్చాత్తాపముతో దేవుని దగ్గర వారు ప్రార్థనలు చేస్తున్నారు. దేవుని ఆత్మ వారి మీదకి దిగి వస్తుంది. చాలామంది జీవితాల్లో వాక్యం వింటున్నాం, కానీ ఆ వాక్యానికి తగినట్లుగా మనము మనస్సును సిద్ధం చేసుకోవట్లేదు, మన జీవితాన్ని సిద్ధం చేసుకోవట్లేదు. రైతు ఏం చేస్తాడంటే తను వేసేటువంటి పంటకు అనుకూలముగా పొలమును సిద్ధం చేసుకుంటాడు కదా. తను వేసే ఆ విత్తనానికి అనుకూలముగా ఆ పంట మంచిగా పండటానికి భూమిని సిద్ధం చేసుకుంటాడు. అట్లాగే నువ్వు దేవుని బిడ్డగా నువ్వు ఎదగటానికి దేవుని వాక్యము అనేటువంటిది నీలో మంచిగా నాటబడి అది 30దంతులుగాను 60దంతులుగా 100అంతులుగా ఫలించేటట్లుగా నీ మనసును, నీ హృదయాన్ని సారవంతముగా సిద్ధపరచుకోవాలి. ఒక బలమైన భూమిగా సిద్ధపరచుకోవాలి. అప్పుడే ఆ వాక్యము నీలోనికి వెళుతుంది, అప్పుడే ఆ వాక్యము ఫలిస్తుంది. అది ఫలించుటను బట్టి నీకు ప్రయోజనం కలిగిస్తుంది. అది ఫలించకపోతే అది నీకు ప్రయోజనం కానే కాదు. నాలుగోదిగా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మను మనం పొందాలంటే మనం విధేయత కలిగి జీవించాలి. పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? విధేయతను కలిగి జీవించాలి. అపోస్తుల కార్యగ్రంథము 5వ అధ్యాయము 32వ వాక్యాన్ని చదువుదాం. చూసారా, ఇక్కడ చెప్తున్న మాట ఏమిటంటే మేమును తనముకు అనుగ్రహించేటువంటి విధేయులైనటువంటి వారికి
అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మకు మేము సాక్షులమై ఉన్నాం ఈ సంగతులన్నిటికీ. అంటే వారు విధేయతను చూపించడం బట్టి వారి మీదకి దేవుని ఆత్మ వచ్చింది. అది మేము కనులారా చూసాం, దీనికి మేమే సాక్షులమే. కనుక ప్రతి ఒక్కరూ దేవుని ఆత్మను మనం పొందుకోవాలంటే వాక్యము నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యానికి మనం ఏమవ్వాలి? విధేయతను చూపించాలి. ఎవరు దీనులై వణుకునో దేవుడు వారిని దృష్టిస్తాడు, దేవుడు వారిని చూస్తాడు. ఎవరైతే తమను తాము విధేయత కలిగిన పిల్లలుగా, విధేయులుగా ఎవరైతే తమను తాము సిద్ధపరచుకుంటున్నారో ఆ విధేయత కలిగినటువంటి పిల్లలకు దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు వారికి ఇవ్వటానికి ప్రభు ఆశ కలిగి ఉన్నారు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. విధేయత అనేది చాలా ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. దావీదు కూడా ఎలా ఉన్నాడంటే విధేయత కలిగిన సేవకుడిగా ఉన్నాడు. దేవుని మాట చొప్పున విధేయత కలిగి నడుచుకునేవాడు కొన్నాడు. విడిచిపెట్టమన్న దానిని విడిచిపెట్టేవాడుగా, ఇది తప్పు అన్నప్పుడు ఎదురు చెప్పుకోకుండా ఆ తప్పును సరిచేసుకునేవాడుగా దావీదు ఉంటున్నాడు. మనము కూడా ఇది తప్పు అని దేవుని వాక్యముని హెచ్చరిక చేస్తున్నప్పుడు ఆ వాక్యానికి మనం ఏం చేయాలి? విధేయత కలిగి ఆ తప్పును సరి చేసుకోగలిగితే నీవు ధన్యుడు అవుతావు, నువ్వు దీవించబడతావు. దేవుని ఉగ్రత నీ మీదకి రాకుండా, నీ కుటుంబం మీదకి రాకుండా నువ్వు తప్పించబడి దేవుని ఆశీర్వాదాలు సంపాదించుకునే వ్యక్తిగా నీ జీవితం మార్చివేయబడుతుంది. ఎన్నిసార్లు గద్దించినా, ఎన్నిసార్లు వాక్యం చెప్పినా ఒకవేళ మనం వినకపోయినట్లయితే దేవుని యొక్క ఉగ్రత మన మీదకి హఠాత్తుగా దిగి వస్తుంది. అందుకే జాగ్రత్తగా మనం ఏం చేయాలి అంటే, నేను దేవుని యొక్క ఆత్మను మనం సంపాదించుకోవాలంటే విధేయత కలిగినటువంటి బిడ్డలుగా మనము దేవుని ఎదుట మనం ఉండాలి. ఇక ఐదవదిగా మనం చూసినట్లయితే మన పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలంటే అభిషేకించబడినటువంటి వారి చేతులు మన మీద ఉంచబడాలి. ఎవరి చేతులు అన్నమాట? అభిషేకించబడిన వారి యొక్క చేతులు మన మీద ఉంచబడాలి. అపోస్తలుల కార్యగ్రంథము 19వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుదాం. వారు ఆ మాటలు విని బాప్తిసము పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులు ఉంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చాను. ఇప్పుడు మనము దేవుని దగ్గరకు వచ్చిన తరువాత మనము దేవుని యొక్క సేవకులను మనం ప్రేమిస్తూ ఆ సేవకుని యొక్క ఆ చేతులు, ఆ అభిషక్తుని యొక్క చేతులు నా మీద, నా కుటుంబం మీద, నా బిడ్డల మీద చాపితే అది నా కుటుంబానికి గొప్ప ఆశీర్వాదమును కలుగుతుంది అన్నట్లుగా మనం ఏం చేయాలంటే మనం చాలా చక్కని ప్రేమ అనురాగాలతో మనం సాగిపోవాలి. ఇక్కడ మనము ఈ బాప్తిసాలు తీసుకున్నటువంటి వారి మీద అపోస్తలుడు పౌలు, అభిషేక్తున్నటువంటి పౌలు వారి తలల మీద చేతులు ఉంచగా వారు ఏం పొందుకున్నారంట? కనుక ఒక సేవకుని యొక్క హస్తము నీ మీద ఉండటం నీకు ఆశీర్వాదము. మన జీవితాల్లో మనకు సేవకునికి శత్రులుగా ఉండి, సేవకుని ప్రార్థనకు దూరపరచబడి, సేవకుని యొక్క హస్తమునకు మనం దూరపరచబడితే మనకు ఏ ఆశీర్వాదాలు మనకు వస్తాయి? ఏ దీవులు మన మీదకి వస్తాయి? కనుక మనము దేవుని యొక్క ఆశీర్వాదములు మన మీదకి రావాలి అంటే మనం ఏం చేయబడాలంటే సేవకుని యొక్క హస్తము నీ మీద ఉన్నట్లుగా నీవు చక్కని విధేయతతోనూ, వినయముతోనూ, ప్రార్థనతోనూ, వాక్యముతోనూ, తగ్గింపు జీవితోనూ సంఘములో మనం ఉన్నప్పుడు దేవుడు నిన్ను బలముగా వాడుకోవటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆరోదుగా మనం చూస్తున్నట్లయితే పరిశుద్ధాత్మ మనం పొందుకోవాలి అంటే మనం దేవుని బిడ్డలుగా మనము మార్చబడాలి, లేక దేవుని బిడ్డలుగా మనం జీవించాలి, దేవుని బిడ్డలుగా మనం ఉండాలి. యెహెజ్కేలు గ్రంథములో 39వ అధ్యాయము 29వ వాక్యాన్ని చదువుదాం. యెహెజ్కేలు గ్రంథము 39వ అధ్యాయము 29వ వాక్యము. అప్పుడు
ఇశ్రాయేలు మీద నేను నా ఆత్మను కుమ్మరించేదను గనుక నేనింకను వారికి పరాక్రమకుడునై యుండను. ఇదే ప్రభువకు యెహోవా వాక్కు. అంటే ఈ ఇశ్రాయేలు మీద నేను నా ఆత్మను కుమ్మరిస్తాను గనక నేను ఇంకా వారికి పరాత్మకుడునై యుండను. నేను ఎప్పుడు కూడా వారికి సమీపస్తుడుగానే ఉంటాను, వారికి నేను దగ్గరగానే ఉంటాను. ఈరోజు మన యొక్క జీవితాలలో మనం ఎప్పుడైతే దేవుని బిడ్డలుగా మనం ఉంటామో దేవుడు మనకు పరాయవానుగా దూరముగా ఉండడు. ఆయన ఎప్పుడు మనకు మన బంధువుగా, తల్లిగా, తండ్రిగా, ఆధానకర్తగా దేవుడు మనకు సహాయమును చేయటానికి మన సమీపంగా ఉంటాడు. అందుకే మనల్ని ఒక దేవునికి దూరముగా ఉన్న మనలను దేవుడు సమీపస్తులుగా చేసుకున్నది ఏంటంటే ఆయనతో మనం ఐక్యం అవ్వటానికి, ఆయన బిడ్డలుగా ఉండటానికి, ఆయన మనకు తండ్రిగా ఉండటానికి, ఆయన మనకు దేవుడుగా ఉండటానికి, మన ధన్యులుగా చేయటానికి. అందుకే ప్రతి ఒక్కరూ మనం దేవుని బిడ్డలుగా మనము జీవించినట్లయితే దేవుని ఆత్మ మన మీద ఎప్పుడూ బలముగా ఉంటుంది, మన జీవితాలు ఎప్పుడు ఆశీర్వాదకరంగా ఉంటాయి. దేవుడు ఎప్పుడు మనకు దూరముగా ఉండనే ఆయన ఉండడు. కనుక మనం దేవుని పిల్లలు, తల్లిదండ్రులు పిల్లలకి ఎప్పుడు కూడా దగ్గరగానే ఉంటారు. ఒకవేళ ఏదైనా 1-2 రోజులు బిడ్డల మధ్య, తల్లిదండ్రుల మధ్య ఏదైనా విభేదాలు ఉంటే కొంచెం 1 రోజు 2 రోజులు మాట్లాడుకునేమో, ఆ తర్వాత మరలా మాట్లాడుకుంటారు. దూరంగా ఉండేవాడు మాత్రం కాదు. అట్లాగే మనం దేవుని దగ్గరకు మనం వచ్చిన తర్వాత ఆయన బిడ్డలుగా ఆయన ఎప్పుడు కూడా ఆయన మనకు దూరంగా ఉండేవాడు కాదు. ఆయన మనకు సమీపస్తుడుగా ఉండి ఆయన మనం నడిపించే దేవుడై ఉన్నాడు అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయనకి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుదాం. అది నాయన తండ్రి అనే మొరపెట్టే ఆత్మను మనకేం చేశాడంట, మన హృదయంలోనికి పంపించాడు. ఎందుకని? మనందరము కూడా ఆయన బిడ్డలమై ఉన్నందున, ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనం అయినందున దేవుడు మనకు ప్రార్థన చేసేటువంటి ఆత్మను దేవుడు మనకు పెట్టాడు. లేకపోతే మనం ప్రార్థన చేసేవారు కానే కాదు. మనం ప్రార్థన చేస్తున్నామంటే అది ఎవరు పెట్టిన ఆత్మ అన్నమాట? దేవుడు పెట్టిన ఆత్మ అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇశ్రాయేలు పొందుకున్నటువంటి ఆత్మ నేటి దినములో మనము కూడా పొందుకున్నట్లు దేవుడు మనకు సహాయమును దయచేయాలి. చివరకు ఒక మాట చెప్పిన మాట ముగిస్తాను. పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలంటే కోరిక లేక ఆశ కలిగి ఉండాలి. ఆత్మ పొందుకోవాలన్నటువంటి కోరిక లేక ఆశ మనకు కూడా కలిగి ఉండాలి. ఉదాహరణకు మనం చూసినట్లయితే ఏలియా ఆశ కలిగిన వాడుగా ఉన్నాడు. అంతేనా? వాక్యములు చూపిస్తాను. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనం. నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు అంటే ఆయనకి ఒక 100 అంత బలము కలిగినటువంటి ఆత్మ ఆయనకు ఉందనుకోండి. దానిలో ఎంత అడిగాడు ఆయన? 2 పాళ్ళు అడిగాడు. అంతా నాకు ఇచ్చేయమని అంటలే. మనకైతే నీకేం కావాలయ్యా అని దేవుడు అడిగితే మనం ఏం కోరుతాం? అప్పులు ఉన్నాయ్యా, అప్పులు పోయేటట్టు 1 కోటి రూపాయలు ఇయ్యి,
నాకు ఇల్లు లేవు, వాకిలు లేవు, చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, నా పిల్లలు పేదరికంలో ఉన్నారు. మనం ఏం కోరుకుతాం అన్నమాట? లేకపోతే అయ్యా ఒక 2-3 కేజీలు బంగారు అయ్యా అంటే మన కోరికలు ఎలా ఉంటాయంటే ఈ లోకములో మన అవసరతలు తీర్చుకోవడానికి ఈ లోక సంబంధమైన కోరికలుగానే ఉంటాయి. కానీ దేవుని యొక్క బిడ్డలు దేవుని ఆత్మను మనం పొందుకోవాలనుకున్నప్పుడు దాన్ని సంపాదించుకోవటానికి ఏం చేశారో తెలుసండి? ఏం చేశాడట? ఆయనని వెంబడించడం మానలేదు. ఆయన చివరిలో వెళ్ళిపోయేంత వరకు కూడా ఆయనతోనే ఆయన ఉన్నాడు. ఆయన వెళ్ళిపోతున్నప్పుడు నీకేం కావాలయ్యా నా నుండి అని అడిగితే, నాకు ఏమీ అవసరం లేదు, నీకున్నటువంటి ఆత్మలో 2 పాళ్ళు నాకు ఇస్తే చాలు నాయన. ఏమైపోయాడు? ఆ 2 పాళ్ళు ఆయన సంపాదించుకున్నాడా? ఆ 2 పాళ్ళు సంపాదించుకుని ఆయన ఎంత గొప్ప సేవ చేశాడంటే తన యొక్క గురువుగా ఉన్నటువంటి లేకపోతే తనకు ఒక నాయకుడిగా ఉండి తను నడిపించేటువంటి తనకంటే కూడా ఎక్కువ కార్యాలని చేయమనిగా ఆయన సాగిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈరోజు నీవు నేను కూడా మనం ఆశ ఏమిటి అంటే లోకములో అనేకమైన వాటిని సంపాదించుకునే ఆశ కాదు, అనేకమైన వాటిని పొందుకోలేని ఆశ కాదు, దేవుని దగ్గర అనేక ఆశీర్వాదాలు పొందుకునే ఆశ మనకు కావాలి. అలా మనం దేవుని దగ్గర ప్రార్థన చేయాలని బిడ్డలుగా. తల్లిదండ్రులు ఆస్తి కావాలని మనం ఎలాగ ఆశపడుతున్నామో దేవుని మనకు వచ్చే ఆస్తి మనకు కూడా కావాలి కదా. ఆస్తిని మనకు దేవుడిచ్చాడు, ఆ ఆత్మను మనం పొందుకుందాం. అది మనకు ఆస్తి. అది ఉంటే అది మనం నడిపిస్తుంది, అది మనల్ని ఆదరిస్తుంది, అది మనల్ని బ్రతికిస్తుంది, అది నిన్ను నిత్య రాజ్యాన్ని చేస్తుంది, అది నిన్ను నరకంలోకి వెళ్ళలేకుండా దేవునితో ఉండే భాగ్యాన్ని అది నీకు ఇస్తుంది. నాశనమునకు త్రోవలోనికి నేను వెళ్ళలేకుండా జీవము కలిగినటువంటి దేవుని మార్గంలో నేను నడిపిస్తుంది. గత జీవితం సంగతి నాకెందుకండి, ఇప్పుడు ఈ జీవితం బాగుపడాలి, ఇప్పుడున్న జీవితానికి కావాలని మనం దేవుని దగ్గర ఈ జీవితం కొరకే మనం ఎక్కువ ప్రయాసపడుతున్నాం, ఈ జీవితం కొరకే ఎక్కువ ప్రార్థన చేస్తున్నాం, ఈ జీవితం కొరకే నిత్యము దేవుని దగ్గర ఏడుస్తున్నాం తప్ప మనం ఏదైతే మనం దేవుని దగ్గర పొందుకోవాలని వచ్చామో దాన్ని మర్చిపోతున్నాం. అందుకంటాడు హైకిక విచారములు నిన్నేం చేస్తున్నాయి? అణిచివేస్తున్నాయి. ముళ్ళ కంచెలో పడిన విత్తనము కానీ ఎలాగ అణిచివేయబడుతుందో మనము కూడా ఈ లోకము అనేటువంటి వాటిలో పడిపోయి, ఈ లోకం అనేటువంటి ఆపదలలో కష్టాలు పడిపోయి మనము దేవుని పిల్లలుగా మర్చిపోయి దేవుని పిల్లలుగా జీవించవలసిన జీవితాన్ని కూడా మర్చిపోయి లోకస్తులుగా మన జీవితం మారిపోతుంది. ఇది నీ ఆధ్యాత్మికమైన జీవితానికి మేలుకరమైనది కాదని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనందరం చక్కని విశ్వాసంలో ముందుకు సాగుదాం. అట్టి భాగ్యము దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తల ఉంచండి, ప్రార్థన చేస్తాను. మా ప్రభువా రక్షకుడా, ఈ పునరుద్ధాన దినమందు నాయన నీవు ఇచ్చిన శ్రేష్టమైన మాటలకై నీకు వందనాలు ప్రభువా. పిల్లలందరినీ మీరు అభిషేకించండి. మేము పొందుకోవాల్సిన ఆశీర్వాదములనైనా మాకు ఇవ్వటానికే మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. మేమైతే ప్రభువా మీరు పొందుపరిచిన ఆశీర్వాదాలు మేము పొందుకోవటానికి కూడానైనా మేము దాని వైపు చూడలేకపోతున్నాం, ఆశ కలిగి జీవించలేకపోతున్నాం. కనుక ప్రతి ఒక్కరూ నేను దేవుని బిడ్డగా బ్రతకాలి, నేను దేవుని సొత్తైన బిడ్డగా నేను జీవించాలని రక్షించబడిన ప్రతి ఒక్కరునైనా దేవుని బిడ్డగా వారు పొందుకోవాల్సినటువంటి దేవుడిచ్చిన అనేక ఆశీర్వాదములు బిడ్డలందరూ పొందుకున్నట్లు సహాయములను దయచేయమని యేసు నామములో ఈ మనవులు ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్.